అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉత్తర తెలంగాణ మండలంలో పంటలను ఆశిస్తున్న చీడపీడలు నివారణ. కాపు అనంతరం మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం. దక్షిణ తెలంగాణ మండలంలో ఎల్నినో ప్రభావం, ప్రస్తుత పంటల సాగు పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటలపై పాలెం ఏడీఆర్ సూచనలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉత్తర తెలంగాణ మండలంలో సాగయిన వరి, మొక్కజొన్న, ప్రత్తి పంటల్లో ప్రస్తుతం పలు రకాల చీడపీడలు ఆశించే ఆస్కారం ఉందంటూ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వరి నారు దశలో కాండం తొలుచు పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగు, ప్రత్తిలో రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు చీడపీడల నియంత్రణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలంటూ సూచనలు అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి. ఎల్నినో ప్రభావం ఉండడం వలన వర్షాలు అనేటివి సరిగ్గా పడట్లేదు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు వివిధ పంటలలో మనకి వివిధ రకాల చీడపీడలు ఆశించి పంట నష్టాన్ని కలగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ప్రధానంగా మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే వరి, మొక్కజొన్న, తర్వాత ప్రధానంగా ఈ పత్తి పంట అనేది ఎక్కువగా వేయడం జరిగింది. సో ఈ పంటలలో మనకి రసం పీల్చు పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయితే తామర పురుగులు, తెల్లదోమ, పేనుబంక ఉన్నప్పుడు వివిధ రకాలైన పురుగు మందుల జోలికి వెళ్లకుండా కొంతవరకు అయినా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వీటి బెడద అనేది తక్కువగా ఉంటుంది. అయితే దీనికి గాను మనకి తెలుపు, నీలిరంగు, పసుపు జిగురాటలు అనేటివి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. వీటిని మనము తాడుకి అమర్చుకొని పొలం మధ్యలో వరుసగా పెట్టుకోవాలి. పెట్టుకున్నట్లయితే ఈ తామర పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ అనేటివి వాటికి ఆకర్షించబడి వాటి మీద పడడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు తామర పురుగుల నివారణకి. అదేవిధంగా తెల్లదోమ వచ్చినట్లయితే మనకి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేకపోతే ఎస్టామిఫ్రిడ్ అనే మందు 0.2 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. పచ్చదోమ ఆశించినట్లయితే కూడా మనకి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు దొరుకుతుంది. అది 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వరి పొలంలో వరి అనేది ఈ గత 3-4 రోజుల నుంచి వర్షం అనేది పడుతుంది. కాబట్టి మనకి కాండం తొలుచు పురుగు ఉధృతి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటివరకు వరి నారుమడి దశలోనే ఉండిపోయింది. ఒకవేళ నారు అనేది ముదిరిన నారు ఉన్నట్లయితే మనకి ఆకుకొనలు అనేటివి తుంచుకొని నాటుకోవాలి. అలా నాటుకున్నట్లయితే ఆకుకొనల మీద ఉన్న గుడ్లు అనేటివి పోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నాటుకునే పరిస్థితిలో ఉన్నట్లయితే కొంతవరకు ఏరియా తగ్గించుకొని, అంటే నారుమడి అనేది ఒక 5 ఎకరాలకి వేసుకున్నప్పటికీ కూడా ఒక 2 ఎకరాల వరకు తగ్గించుకొని వేసుకున్నట్లయితే తర్వాత దశలో నీరు అనేది వర్షం అనేది పడకపోతే కూడా కొంతవరకైనా మనకున్న నీటి వసతితో సాగు చేసుకోవచ్చు.
తర్వాత మన కార్బోఫిరాన్ 3CG గుళికలు అనేవి మార్కెట్లో దొరుకుతాయి. వాటిని గుంట నార్మడికి 400 గ్రాముల చొప్పున బురద పదంలో చల్లుకొని ఇంకేటట్లు చేస్తే కాండం తొలచు పురుగు ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత మనకి మొక్కజొన్న విషయానికి వచ్చినట్లయితే కత్తెర పురుగు కానీ కాండం తొలచు పురుగు అనేది కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి మనకి క్లోరాంట్రనిలిప్రోల్ అనే మందు దొరుకుతుంది. అది 0.3 మిల్లీలీటర్ల చొప్పున, లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు దొరుకుతుంది. అది 0.4 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. మన లింగాకర్షణ బుట్టలు అనేవి కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. వీటిలో మగ పురుగులను ఆకర్షించడానికి ఆడపురుగు రసాయన మందు అనేది ఉంటుంది. కాబట్టి లింగాకర్షణ బుట్టలు 3 నుంచి 4 వరకు ఎకరానికి పెట్టుకున్నట్లయితే మన ఖర్చు అనేది తగ్గించబడుతుంది. తర్వాత పేనుబంక అనేది కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి మనకి ఎసిఫెట్ అనే మందు బాగానే పనిచేస్తుంది. 1.5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. తర్వాత కొంతవరకు సోయా చిక్కుడు అనేది కూడా వేయడం జరిగింది. సోయా చిక్కుడులో కాండ తొలచు ఈగ, పెంకు పురుగు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి గాను బీటా సైఫ్లోత్రిన్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మిశ్రమ మందు ఉంటుంది. దీనికి 1.25 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా కూరగాయల పంటల్లో కూడా ఎక్కువగా రసం పీల్చు పురుగుల బెడద అనేది ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వీటిలో కూడా జిగురు అట్టలు అనేవి పెట్టుకుంటే మనకి పురుగుల ఉధృతి అనేది తగ్గించబడుతుంది. వివిధ పంటలలో సూచించినటువంటి పురుగు మందులను, తర్వాత సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించినట్లయితే మనకి సాగు ఖర్చు అనేది తగ్గించబడుతుంది. అదేవిధంగా పురుగుల సంఖ్య అనేది తగ్గించబడి అధిక దిగుబడికి రావడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా మామిడి తోటల్లో పూత ప్రారంభమైనప్పటి నుంచి అనేక రకాల సస్యరక్షణ పద్ధతులను చేపట్టే రైతులు కోతలు పూర్తవగానే మళ్లీ మరుసటి సీజన్ వరకు తోటలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీంతో ఎండు పుల్ల పెరిగి తోటలు చీడపీడలకు ఆవాసాలుగా మారతాయి. అలా కాక కాపునిచ్చి అలసిన చెట్లకు కొన్ని రోజులు విశ్రాంతినిచ్చి తరువాత కొమ్మ కత్తిరింపులు, పోషక యాజమాన్యాన్ని చేపడితే రాబోయే సీజన్కు చెట్లు ఆరోగ్యంగా ఉండి అధిక ఉత్పత్తినిస్తాయి. కాపు అనంతర మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మౌనిక వివరిస్తున్నారు. మామిడి ఫలరాజు మనకి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో కోత అనంతరం పరిస్థితుల్లో ఉందండి. అనగా మనకి జూన్ 15 వరకు రైతులు కాయలు అనేవి కోత దశలో ఉన్నవి తీసుకున్నారు. ఇప్పుడు కోత అనంతరం మనం కొన్ని చర్యలు తీసుకుని మన చెట్లను మనం కాపాడుకోవచ్చండి. దానిలో ముఖ్యంగా వచ్చేసి కోత అనంతరం మనం మామిడి చెట్లకి కనీసం 15 నుంచి 20 రోజుల వరకు విశ్రాంతి అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. 15 రోజుల నుంచి 20 రోజుల వరకు విశ్రాంతి ఇచ్చిన తర్వాత మనకి మామిడి తోటలో కొమ్మ కత్తిరింపులు అనేవి మనం చేపట్టవలసింది ఉంటుందండి. ఈ కొమ్మ కత్తిరింపులు అనగా మనం ఏంటంటే దీన్ని ప్రూనింగ్ అని అంటామండి. ఇది లైట్గా చేసుకోవాలి. అనగా మనకి ఎక్కడైతే మనకి కాయల పిందెలు కానీ మన కాయలు కానీ వచ్చాయో అట్లాంటి కొమ్మలు, ఎండిపోయిన రెమ్మలు ఏవైతే మన చెట్లో ఉన్నాయో వాటిని మనం కత్తిరించుకోవాల్సి ఉంటుందండి. ఈ కొమ్మ కత్తిరింపుల్లో ముఖ్యంగా చేసుకోవాల్సినవి మనకి అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కానీ, రెమ్మలు కానీ, ఇంకా మనకి ఏవైతే తెగుళ్ళు, ఇంకా పురుగులు, చీడపీడలు ఆశించిన కొమ్మలు కానీ, రెమ్మలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని మనం తీసివేసేయాల్సి ఉంటుందండి. ముఖ్యంగా ఏదైతే లేత తోటలు ఉంటాయో కొత్తగా పెట్టుకున్న తోటల్లో మనకి సెంటర్ ఓపెనింగ్ అనేది చేయాలండి. అనగా చెట్టు లోపలికి సూర్యరశ్మి ఎంత బాగా సోకుతుందో అంతే చీడపీడ అనేది మనకి రావడం తగ్గుతుంది. కత్తిరింపులు చేసుకునేటప్పుడు ఇంకొక జాగ్రత్త పాటించవలసి ఉంటుందండి. పెద్ద కొమ్మలు ఎప్పుడైతే కత్తిరించుకున్నామో దాని మీద నీళ్లు పడ్డా కూడా నీళ్ళు అనేవి చెట్టు లోపలికి వెళ్లకుండా నీళ్ళు అనేవి కింద భాగం నుంచి కారిపోయేలాగా మనము స్లాంట్ కట్ అనేది ఇవ్వడం మనకు చాలా ముఖ్యం అండి. ఈ రకంగా చేసుకుంటే మనకేంటంటే కత్తిరింపులు చేసుకున్న ప్రదేశంలో ఏ చీడపీడలు రాకుండా ఉంటుంది. కత్తిరింపులు చేసుకున్న ప్రాంతంలో COC కాపర్ ఆక్సిక్లోరైడ్ని పేస్ట్ లాగా కలుపుకుని పూతలాగా పూసుకోవచ్చు. లేదా 1% బోడో మిశ్రమం అనగా సున్నం ఇంకా మైలుతుత్తం సమానం పరిమాణంలో కలుపుకున్న పేస్ట్ని కూడా మనం ఈ కొమ్మ కత్తిరింపులు చేసుకున్న చోట మనం పూసుకున్నట్లయితే ఎలాంటి చీడపీడ రాకుండా ఉంటుంది. అకాల వర్షాలు కానీ లేకపోతే అధిక వర్షాలు కానీ వచ్చిన పరిస్థితుల్లో మనం ఆకుల్లో నల్ల మచ్చ తెగులు కూడా ఈ మధ్య మామిడిలో కనిపిస్తోందండి. ఇలాంటివి గమనించినప్పుడు మనము అవసరాన్ని బట్టి కాపర్ ఆక్సిక్లోరైడ్
ఒక 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకుని, అలాగే స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ దీన్ని ఒక 1/2 గ్రామ్ లీటర్ నీటికి చొప్పున కలుపుకుని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఆ బ్యాక్టీరియల్ నల్లమచ్చ తెగులు అనేది మన తోటలో అధికంగా ఉంటే మనం దాన్ని నుంచి మనం చెట్లను కాపాడుకోవచ్చండి. కాయలు కోత అనంతరం చాలా కాయలు మనకి పండుగగా వచ్చినవి కానీ మనకి భూమిలో పడిపోయి ఉన్నట్టు మనం గమనించడం జరుగుతుంది. ఇటువంటి కుళ్ళిపోయిన కాయలని, రెమ్మలని కానీ పూతని కానీ మనం తోట నుంచి ముందుగానే సేకరించి బయట వేసి నాశనం చేసుకోవాలండి. లేని తరుణంలో మనకి పండుగ అనేది వచ్చే సంవత్సరం కూడా ఉధృతి అనేది మరీ ఎక్కువగా కనిపించడం మనం గమనించవచ్చు. సో ఇలాంటి చర్యలు తీసుకుని మనము మన చెట్లను మనం కాపాడుకోవచ్చండి. ఇదే విధంగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు వర్షాకాలంలో చాలామంది రైతులు కొత్త మామిడి తోటలు కానీ పళ్ళ తోటలు కానీ పెట్టుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇటువంటి తరుణంలో ఎప్పుడూ కూడా మంచి మేలైన మొక్కల్ని ఎన్నుకుని మనకి నాటుకోవడం అనేది మనకి చాలా శ్రేయస్కరము. మామిడిలో మనం చూసుకున్నట్లయితే 5x5 మీటర్లు అంటే చెట్టుకి వరుసకి 5 మీటర్ల చెప్పున దూరంలో పెట్టుకుంటే దీన్ని మనం హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటామండి. దీనిలో మనకి ఎకరానికి దాదాపు 160 మొక్కల వరకు మనం పెట్టుకోవచ్చండి. ఎప్పుడైనా కొత్త తోట పెట్టే ముందర మట్టి పరీక్ష మరియు నీటి పరీక్ష అనేది చేయించుకోవాలండి. ఎందుకనగా మనకి కొన్ని నేలల్లో కొన్ని రకాల పళ్ళ మొక్కలు అనేవి మనకి బాగా గ్రోత్ ఉంటాయి కనుక మన భూమిలో మనకున్న నత్రజని, భాస్వరము, పొటాషియం ఎంత శాతం ఉన్నదో అనేది మనం తెలుసుకోవడానికి మనకి ఇది దోహదపడుతుంది. అదేవిధంగా నేలలో కనుక మనకి ఏమైనా ఉప్పు శాతం ఎక్కువగా ఉంటే కనుక కొన్ని రకాల పళ్ళ మొక్కలు అనేవి మన తోటల్లో సరిగా ఎదుగుదల ఉండవు కనుక ముందు జాగ్రత్త కింద ఈ మట్టి పరీక్ష, నీటి పరీక్ష అనేవి మనం చేసుకున్నట్టయితే మనం పెట్టుకునే మొక్కలకి ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. మొక్క ఎప్పుడైతే నాటుకుంటామో ఒక 3 ఫీట్ లెంత్, డెప్త్, విడ్త్లో మనం పిట్స్ కనుక తీసుకుని మళ్ళీ మనము మన ఎర్రమట్టిలో మనము తగినంత పశువుల ఎరువు, వేపపిండి, ఎస్ఎస్పి, అలాగే చెదలు కానీ చీమలు కానీ రాకుండా లిండెన్ డస్ట్ కానీ పాలిడాల్ డస్ట్ కానీ ఇలాంటి మిశ్రమాన్ని మనం కలుపుకుని మన గుంటల్ని పూడ్చుకొని మనం ఎన్నుకున్న నాణ్యమైన మొక్కల్ని నాటుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో నాటుకున్న మొక్కలవి మన ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. ఈ విధమైన కొన్ని చర్యలు తీసుకొని కొత్త తోటలు పెట్టుకునే రైతులు కూడా మనకి మంచి ఫలితాన్ని అయితే అందుకోవచ్చండి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం పంటల సాగుపై ఉంటుందని, వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని సీజన్ ఆరంభానికి ముందు నుంచి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వచ్చింది. ఆగస్టు మాసం వచ్చేస్తున్నా ఇప్పటి వరకు ఎక్కడా సరైన వర్షపాతం నమోదైంది లేదు. పూర్తి స్థాయిలో పంటలు విత్తుకున్నది లేదు. విత్తుకున్న పంటలు సైతం ఎదుగు బొదుగు లేక నేల చూపులు చూస్తున్నాయి. వరి సాగు పట్ల రైతుల్లో సందిగ్ధత నెలకొంది. అయితే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉండే వ్యవసాయక మండలం దక్షిణ తెలంగాణ మండలం. 11 జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట్ జిల్లాలు ఈ మండలం క్రిందకు వస్తాయి. ప్రధానంగా వరి, ప్రత్తి, మొక్కజొన్న, వేరుశనగ పంటలను ఇక్కడ సాగు చేస్తారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంటల సాగు పరిస్థితి ఏంటి? వరి నాటు వేయాలా వద్దా? ముదురు నారు నాటాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వర్షాలను ఉపయోగించుకొని ఆగస్టులో ఏ పంటలు విత్తుకోవచ్చు అన్న సూచనలతో మన ముందుకు వస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధక సంచాలకులు డాక్టర్ ఎల్ కృష్ణ. మనం దక్షిణ తెలంగాణ మండలంలో మనకి ఎల్నినో ప్రభావం వల్ల ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి దక్షిణ తెలంగాణ మండలంలో మనకి 49.8 లక్షల ఎకరాలలో మనకి ఈ వానాకాలంలో పంటలు సాగు చేపడతా ఉంటారు. ఇప్పటి వరకు మనకి దాదాపుగా 20 లక్షల ఎకరాల వరకు మాత్రమే సాగు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో మనకి సాధారణ వర్షపాతం 192 మిల్లీమీటర్లకు గాను మనకి ఇప్పటి వరకు మనకి 140 మిల్లీమీటర్లు మాత్రమే నమోదు చేసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 27% మనకి లోటు వర్షపాతాన్ని మనము నమోదు చేసుకోవడం జరిగింది. ఒక 4 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మనకి లోటు వర్షపాతం నమోదు చేసుకోవడం జరిగింది. ఈ సాధారణ వర్షపాతం నమోదు చేసుకున్నటువంటి జిల్లాల విషయాలకు వచ్చినట్లయితే మనకి నాగర్ కర్నూల్, నల్గొండ, గద్వాల, ఈ జిల్లాలో మనము రంగారెడ్డి జిల్లాల్లో ఈ 4 జిల్లాల్లో మనం సాధారణ వర్షపాతాన్ని నమోదు చేసుకున్నాము. పంటల యొక్క సాగు విస్తీర్ణం చూసుకున్నట్లయితే మనకి అనుకున్న దానికన్నా మనకి దాదాపు 50% తక్కువగా సాగు చేసుకోవడం జరిగింది.
ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పంటల విషయాలకు వచ్చినట్లయితే మనకి వరి, ప్రత్తి, కంది, మొక్కజొన్న ఈ 4 పంటలు ఎక్కువ మొత్తంలో సాగు చేసినటువంటి పంటలు. వరికి విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా మనకి 2 లక్షల ఎకరాల్లో మాత్రమే మనకి వరి సాగు ఇప్పటిదాకా నాట్లని పూర్తి చేసుకోవడం జరిగింది. కాటన్ 19.8 లక్షల ఎకరాల్లో సాధారణ విస్తీర్ణం ఉందో మనకి దాంట్లో మనకి దాదాపుగా మనకి 20% తక్కువగా మనకి సాధారణ విస్తీర్ణం నమోదు చేయడం జరిగింది. మన కంది విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా ఇప్పటి వరకు మనకి 2.35 లక్షల ఎకరాలకు గాను మనకి 1.65 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఆగస్టు 15 వరకు కూడా మనకి కందు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి ఈ మన దక్షిణ తెలంగాణ ప్రాంతంలో. ఇప్పుడున్నటువంటి ఈ వర్షాభావ పరిస్థితుల్లో అందరు రైతులు కూడా ఇప్పుడు ఏంటంటే ఉన్న పరిస్థితుల ప్రకారంగా నాట్లు వేయాలా వద్దా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎక్కడైతే నీటి వసతి ఉంది మనకి ఆధారం చెరువుల కింద అదేవిధంగా బావుల కింద నీటి వసతి ఉన్నటువంటి రైతులు మాత్రమే వరి ప్రధాన పొలంలో నాట్లు వేసుకుంటే మంచిది. ఒకవేళ మనకి నీటి వసతి లేదు, వర్షాధారంగా కొన్ని తడుల మీద మనకి బోర్లు రీఛార్జ్ అవుతున్న రైతులు ఖచ్చితంగా మనకి పంటల యొక్క ప్రత్యామ్నాయటువంటి పంటల వైపు ఖచ్చితంగా మళ్ళాల్సినటువంటి అవసరం ఉందండి. ముదురు నారుని కనుక వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినట్లయితే కనుక రైతులు దీర్ఘకాలిక రకాలను కానీ మధ్యకాలిక రకాలను కానీ సాగుకి ఎంపిక చేసుకున్న రైతులు మాత్రమే మనకి ఈ ముదురు నారుని వేసుకుంటే మంచిగా ఉంటుంది. అదేవిధంగా స్వల్పకాలిక రకాలను కనుక సాగుకి ఎంపిక చేసుకొని ముదురు నారుని వేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటే కనుక రైతులు 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఒకవేళ ముదురు నారులు వేసుకునేటప్పుడు రైతులు ఖచ్చితంగా మొక్కలకి మధ్యలో దూరం తక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా ఒక కుదురుకి 3-4 మొక్కలు ఉండేటట్టుగా ఖచ్చితంగా చూసుకోవాలి. అదేవిధంగా మనకి ఈ కాండం తొలచే ఉధృతి కనుక మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాట్లు వేసుకునేటప్పుడు ఈ ముదురునారు యొక్క కొసల్ని తుంచుకున్నట్లయితే మనకి ఆ కొసల మీద ఉన్నటువంటి కాండం తొలచే పురుగు యొక్క గుడ్ల యొక్క సముదాయాన్ని మనము నిర్మూలించినట్టు వాళ్ళం అవుతాము. అదేవిధంగా ముదురునారు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో రైతులు సిఫారసు చేయబడినటువంటి నత్రజని ఏదైతే ఉందో దానిలో సగ భాగాన్ని మనము ఆఖరి దమ్ములో వేసుకొని మనము నాట్లు వేసుకున్నట్లయితే ఆశించినటువంటి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. కాటన్ చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి సాధారణ విస్తీర్ణంలో దాదాపుగా మనకి 80-80% వరకు కాటన్ ఆల్రెడీ రైతులు సాగు చేయడం జరిగింది. గత వారంలో అంటే 3-4 రోజులు మనకున్నటువంటి ఈ అడపదడప వర్షాలు ఉండటం వల్ల కొంచెం వరకు వర్షాభావ పరిస్థితి నుంచి లేకుండా ఉంది మనకి. ముఖ్యంగా ఈ బెట్ట పరిస్థితులు రావడం వల్ల ఆశించినటువంటి శాఖీయ పెరుగుదల లేదు. ప్రతి పంటలో మనకి ఈ బెట్ట పరిస్థితులు రావటం వల్ల మనకి ఈ పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టుగా మనకి రిపోర్ట్స్ రావడం జరిగిందండి. కొద్ది మొత్తంలో అంటే బిలో ఈటీఎల్ కనుక ఉన్నట్లయితే మనకి వేప నూనెని మనము 1500 ppm వేప నూనెని మనము 1 లీటర్ నీటికి 5 మిల్లీమీటర్ల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశలో ఉన్నటువంటి ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని లేకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ రసం పీల్చే యొక్క ఉధృతి మనకి బెట్ట పరిస్థితులు ఎక్కువగా వస్తుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా వాటికి సిఫారసు చేయబడినటువంటి మందులు పిచికారీ చేసుకొని మనము ఈ రసం పీల్చే బారి నుంచి మనం పంటను ఖచ్చితంగా రక్షించుకోవాలి. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకి ఈ మన ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ చేసుకుంటూ భూమి పైపొరలో ఉన్నటువంటి తేమని మనము ఆరిపోకుండా మనము కాపాడుకోవాలి. మన జోన్లో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి పంట మనకి కంది పంట. ఒకవేళ మనకి ఇప్పుడున్న ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా మనము కందిని కూడా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం సాగుకి ఎంపిక చేసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనకి ఎర్ర నేలలో అయితే మనకి PRG 176 అనే రకాన్ని మనము సాగుకి ఎంపిక చేసుకోవచ్చు. నల్లరేగడి నేలల్లో మనకి TDRG 59 అనే రకం మనకి అవైలబుల్గా ఉంది మనకి కందిలో. ఈ 2 యొక్క విత్తనాలు కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వము సీడ్ కార్పొరేషన్ ద్వారా కానీ యూనివర్సిటీలో కానీ మనకి విత్తనాల లభ్యత ఉంది. ఆగస్టు 15 వరకు కూడా మన కందిని వేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే దీనిలో మన కంది సాగు చేపట్టేటువంటి రైతులు మనకి ఈ సాళ్ళ మధ్యలో దూరాన్ని తగ్గించుకొని ఎకరానికి మొక్కల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా చూసుకున్నట్లయితే మనము ఆశించినటువంటి దిగుబడిని పొందడానికి అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా వేసుకున్నటువంటి పంటలో మనం ఇంకోటి సిఫార్సు చేసేటువంటి పంట మనం ఆముదం. ఈ ఆముదం పంటను కూడా మనము ఆగస్టు 15 వరకు మనము ఆముదం పంట యొక్క సాగుని చేపట్టవచ్చు. దీంట్లో మనకి PCH 111 అనే రకం హైబ్రిడ్ మనకి అందుబాటులో ఉంది. వరుసల మధ్యలో దూరం ఎక్కువగా లేకుండా మనకి వరుసల మధ్యలో దూరాన్ని తగ్గించుకొని అధిక సాంద్రత పద్ధతిలో కనుక మనము ఈ సాగు చేపట్టినట్లయితే మనకి ఆశించినటువంటి దిగుబడులు తీసుకొని రైతులు పంటని ఈ మన సీజన్ కోల్పోకుండా ఉండడానికి అవకాశం ఉందండి. ప్రత్యామ్నాయంగా పంటల్లో భాగంగా మనకి సాగు చేసుకోవడానికి ఇంకోటి అనువైనటువంటి మనకి పంట మనకి రాగి పంట. ఈ రాగి పంటలో మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఈ పాలెం రాగి 38 అంటే PRS 38 అనే రకం మన దగ్గర విత్తనం అందుబాటులో ఉంది. ఆగస్టు 15 వరకు కూడా రైతులు ఈ పంటను వేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంకొక ప్రత్యామ్నాయ పంట మనకి ఈ ఉలవలు CRHG 22 అనే రకము మనకి నలుపు గింజ రకము. అదేవిధంగా మనకి CRHD 19 అనే రకం మనకి గోధుమ గింజ ఉన్నటువంటి ఉలవ రకాలు. ఈ 2 ఉలవ రకాలను కూడా మనం ఆగస్టు చివరి వరకు కూడా మనకి సాగు చేసుకోవడానికి అనువైనటువంటి ప్రత్యామ్నాయ పంటలండి.
ఇప్పటిదాకా నార్లు వేసుకోకుండా ఇంకా మనకి నీటి వసతి ఉంది, మనము వరి సాగు చేద్దాం అనుకునేటువంటి రైతులు ఏవైతే ఉన్నారో మనకి వరి సాగుకి మనం రికమెండ్ చేస్తలేమండి. ఒకవేళ చెరువుల కింద ఉన్నటువంటి దిగుబడి పొలాల్లో ఉండి వాటికి మనం వరిని ఇంకా సాగుకి ఎంపిక చేసుకోవాలి, ఇంకా నార్లు పోసుకోలేదు అనుకునే కనుక మనకి స్వల్పకాలిక రకాలు అంటే తెలంగాణ సోనా రకము RNR 15-0-48 రకాన్ని మనం సాగుకి ఎంపిక చేసుకోవచ్చు. దాన్ని కూడా మనము డైరెక్ట్ సీడింగ్ అంటే దమ్ము చేసిన తర్వాత మనం వెదజల్లే పద్ధతిలో కానీ లేదా డ్రమ్ సీడర్ పద్ధతిలో మనం వేసుకోవచ్చు అండి. మనకి నీటి వసతి తక్కువగా ఉన్నటువంటి రైతులు, వరి నాట్లు వేసుకున్నటువంటి రైతులు నీటిని ఆదా చేసుకోవడం కోసం మనము AWD పద్ధతిలో మనము సాగు చేసుకున్నట్లయితే కొంచెం దాదాపుగా నీటిని మనం ఆదా చేసుకోవచ్చు. AWD పద్ధతి అంటే మనము ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటాము. అంటే మనము నీటిని అందిస్తూ ఎప్పుడు స్టాండింగ్ క్రాప్లో మనం ఉంచకుండా, మనము నీటిని అడపాదడప అంటే వారానికి ఒకసారి మనకి నీటిని ఇచ్చుకున్నట్టు మనము వెళ్ళొచ్చు అండి. మనకంటే పూత సమయం వరకు కూడా మనము ఆరుతడి పద్ధతుల్లో మనము నీటిని పెట్టుకుంటూ తీసుకున్నట్లయితే నీటిని ఆదా చేసుకోవచ్చు. వరిలో మనకి స్టాండింగ్ వాటర్ పూత నుంచి గింజ కట్టిపడే దశ వరకు మనము దశలో మాత్రమే మనము నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. అంతకన్నా ముందు టిల్లరింగ్ స్టేజ్లో మనకి అడపాదడప అంటే ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతిలో మనం సాగు చేసుకుంటే నీటిని ఆదా చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడున్నటువంటి ఎల్నినో పరిస్థితుల్లో రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి అన్ని పంటల్లో కూడా భూమిలో సరైనటువంటి తేమ ఉన్నప్పుడు మాత్రమే నత్రజని ఎరువులని మనం భూమికి అందించాలా. అదేవిధంగా మనకి ఒకవేళ ఈ బెట్ట పరిస్థితులు కనుక గ్యాప్ ఎక్కువగా వచ్చినట్లయితే మనము డైరెక్ట్గా ఫర్టిలైజర్స్ భూమిలో వేయకుండా మనము వాటర్లో సాల్యుబుల్ అయ్యేటటువంటి మన ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో పైపాటుగా మనం పిచికారి చేసుకున్నట్లయితే మొక్కలు ఈ వర్షాభావ పరిస్థితుల బెట్ట నుంచి కొంచెం మనకి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ రానున్న రోజుల్లో మనకి ఈ వర్షాభావ పరిస్థితుల్లో మనకి ఎలక్ట్రిసిటీ కూడా మనకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అన్ని విషయాలని ఆలోచించి మనము సాగు చేపట్టేటటువంటి అవసరం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిన్న మొన్నటి వరకు వానజాడ కోసం ఎదురు చూసిన రైతన్నలకు ఒక్కసారిగా కురిసిన వర్షాలు కాస్త ఉపశమనాన్ని కలిగించాయి. అయితే అధిక వర్షాలకు కొన్ని చోట్ల పంటలు దెబ్బతినడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కర్నూలు జిల్లాలో ముందస్తు ఖరీఫ్ కింద మార్కెట్ను చేరిన వేరుశెనగ పంట ఒక్కసారిగా కురిసిన వర్షానికి తడిచిపోయిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట సాగు చేసింది మొదలు సరైన వర్షాలు రాక నానా తంటాలు పడి పండించిన పంటను తీరా మార్కెట్కు తీసుకొచ్చాక వర్షానికి తడిచిపోవడంతో వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారంటూ ఎమ్మిగనూరు మార్కెట్ పరిధిలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో షెడ్లు చాలక ప్లాట్ఫాంపై కుప్పగా పోశామని, సరుకు తెచ్చిన వెంటనే కొనుగోలు చేసుంటే నష్టం తప్పేదంటూ వాపోతున్నారు. వేరుశెనగ క్వింటాలుకు మద్దతు ధర 7,517 ఉంటే నాణ్యత పేరుతో తెగ్గోసి 4,000 నుంచి 4,500 మధ్య చెల్లిస్తున్నారంటూ చెబుతున్నారు. 2 ఎకరాలు వేసినాం, సంచులే 100 సంచులైనాయి. మాకేమంటే వర్షం వచ్చి ఇప్పుడు నష్టపోతున్నాం. కన్నగా ఏముంది, పెట్టుబడి పెట్టి ఇప్పుడు మనం పెట్టకపోతే ఏం మా పరిస్థితి చాలా ఘోరం ఉంది. గ్యాస్ రేటు బాగా కదా, తార్వాలుగా పెడుతున్నాం. 4,500 అడుగుతున్నారు. మార్కెట్లో 7,500 కాడి 8,000 కాడికి ఉంది రేటు. మళ్ళీ దాంట్లో సగంలో సగం పడితే మనం ఎవరికి ఇచ్చిన వల్ల పొట్లు తెచ్చినాము. 2 ఎకరాలు కలిసి 40 సంచులు అయినవి. అవి వచ్చేసి 6,200 అడిగినారు. ఒట్టి పొట్లు ఇయలేదు. ఆ పైన ఉన్న పొట్లు ఒక రేటు రాసినారు, కింద ఒక రేటు రాసినారు. అసలు ఇంకా ఇయలేదానికి నిలబెట్టినాము. పొడి సంచులు చూస్తే 2,200. వర్షం వచ్చి గుడిలో వరద పోయినాయి. రేగు లేక ఏమేక మేము రైతులకు చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ పరిస్థితి ఘోరం అయిపోయింది. ఎకరన్నర వేసిన పెట్టుబడి ₹1,00,000. అప్పుడు బుడలే కొన్నా 8,000 చిల్లర కొన్నా. ఒక కింద పోసిన వాడికి రేటు తక్కువ అంట, రేఖ కింద పోస్తే రేటు ఎక్కువ అంట. ఆవిడికి వీటికి ₹1,000 తేడంట. నాది దిగుబడి వచ్చేసి 40 సెంచులు అయినాయి. అది వచ్చేసి అమ్మకం వస్తే 4,000 అడుగుతున్నారు. చాలా ఘోరంగా ఉన్నారు రైతుల గురించి అయితే. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.